ఈ క్లాస్లో మనం గేట్ లెవెల్ మోడలింగ్ అండ్ డేటా ఫ్లో మోడలింగ్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటామండి డిఫరెంట్ సర్క్యూట్స్కి. బట్ నేను మేజర్గా ఫస్ట్ సర్క్యూట్ ఒకటి నేర్పిస్తాను, రిమైనింగ్ అంతా కాపీ పేస్ట్ అలాగే ఉంటుంది. ఈ యూనిట్ తెలియాలంటే ఫస్ట్ మనకి డిఈ తెలియాలి. డిఈలో హాఫ్ యాడర్ అంటే ఏంటి, ఫుల్ యాడర్ అంటే ఏంటి, మల్టీప్లెక్సర్ అంటే ఏంటి, వీటి గురించి తెలిస్తే ఎన్కోడర్స్ గురించి వీటి గురించి ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ సర్క్యూట్ ఇచ్చినా, ఎందుకంటే సెకండ్ యూనిట్లోనే ఏకైక ఎస్ఐ క్వశ్చన్ ఇది మాత్రమే. వాడు ఒక సర్క్యూట్ నేమ్ ఇస్తాడు, దాన్ని గేట్ లెవెల్లో కానీ డేటా ఫ్లో లెవెల్లో కానీ డిజైన్ చేయమంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హాఫ్ యాడర్ తీసుకుంటున్నాను. హాఫ్ యాడర్ యొక్క డిజైన్ చూద్దాం. సో హాఫ్ యాడర్ డిజైన్ using gate level and data flow level modeling. నేను హాఫ్ యాడర్ చేస్తాను, మీరు రిమైనింగ్ వాటికి చేయండి, ఓకేనా. సో ఫస్ట్ హాఫ్ యాడర్ డిజైన్ చేయండి, దాని యొక్క లాజిక్ డయాగ్రామ్ తెలియాలి, బ్లాక్ డయాగ్రామ్. సో హాఫ్ యాడర్ అంటే ఏమొస్తుందండి, సింపుల్ హాఫ్ యాడర్. హాఫ్ యాడర్కి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, 2 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి, ఓకే. ఇన్పుట్ ఏంటి, ఏ బి. అవుట్పుట్ ఏమొస్తుంది, సమ్ అండ్ క్యారీ. సో వీటిని కూడా సింపుల్గా ఎస్ఎన్ సిఎన్ ప్లేస్ చేసుకోండి, ఓకే. సో ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆర్ లాజిక్ డయాగ్రామ్. దీన్ని బట్టి మనం ఏం చేయాలి, ఒక సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి. సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ గీస్తా చూడండి. ఏ బి బోత్ ఆర్ ఇన్పుట్స్. నేనేం చేస్తున్నాను, ఈ రెండింటినీ కలిపి ఒక ఎక్స్ఆర్ గేట్కి ఇస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను, డిఈలో వస్తుంది ఇది. ఇక్కడ వచ్చేది ఎస్ అంటే సమ్. ఇవే ఏబీలు తీసుకుని మనం ఏం చేయొచ్చు, అండ్ గేట్కి ఇస్తే క్యారీ వస్తుంది, సి ఫర్ క్యారీ. ఇది సర్క్యూట్ డయాగ్రామ్, ఓకేనా. సో సమ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి, క్యారీ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఇవి ఎలా వచ్చినాయో కూడా చూద్దాం. సో ఇది తెలియాలంటే మనకేం తెలియాలి, ట్రూత్ టేబుల్ తెలియాలి. సో ట్రూత్ టేబుల్ చూద్దాం. ఏబి ఇన్పుట్స్ అయితే సమ్ అండ్ క్యారీ అవుట్పుట్స్. ఇన్ కేస్ 2 ఇన్పుట్స్ ఉన్నప్పుడు ఓకేనా, 2 ఇన్పుట్స్ ఉన్నప్పుడు మనకుండే కాంబినేషన్స్ ఏంటండి, 0 0 0 1 1 0 1 1, ఓకేనా. ఇక్కడ సమ్ దగ్గర మనం ఏ గేట్ వాడాం, ఎక్స్ఆర్ గేట్ వాడాం. సో ఎక్స్ఆర్ గేట్ సమ్ దగ్గర వాడాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 0 అంటే ఎక్స్ఆర్లో ఏమవుతుందండి, 0. 0 1 అంటే ఏమవుతుంది, ఎక్స్ఆర్లో 1. 1 0 అంటే 1. 1 1 అంటే 0, ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, క్యారీకి అండ్ గేట్ వాడాం అంటే ఏమవుతుంది, 0 0 0 1. ఎందుకు, 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది. 1 ఇంటూ 0 0 ఇంటూ 1 0 ఇంటూ 0 అంటే 0, ఓకేనా. సో ఇట్లా సర్క్యూట్ ద్వారా ట్రూత్ టేబుల్ డిజైన్ చేశాను నేను. యాక్చువల్ ప్రాసెస్ ఏంటి, సింపుల్. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని బైనరీ ఎడిషన్ చేయాలి. 0 + 0 అంటే 0, 0 + 1 అంటే 1, 1 + 0 అంటే 1, 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1, ఓకేనా. సో ఇట్లా తీసుకుంటే బైనరీ ఎడిషన్ చేస్తాం. బైనరీ నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తాం, హాఫ్ యాడర్ అంటే ఏం చేస్తాం, వచ్చిన రెండింటిని యాడ్ చేసుకోవడం, ఇచ్చిన 2 ఇన్పుట్స్ని. ఇక్కడ ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఏమవుతుంది, 0 0 అంటే 0, 0 1 అంటే 1, 1 0 అంటే 1, 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1, బైనరీ ఎడిషన్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా నిలువుగా తీసుకున్నప్పుడు సమ్ ప్లేస్లో ఎక్కడెక్కడ ఉన్న 1s ఉన్నాయండి, మిడిల్లో 1 ఉన్నాయి. ఆ టైంలో ఇక్కడ ఏముంది, 0 1 1 0. ఇది ఎక్కడ వస్తుంది ఆపరేషను, ఎక్స్ఆర్ గేట్లో వస్తుంది. సో ఎక్స్ఆర్ గేట్ని డిజైన్ చేసుకోవాలి. క్యారీ ఏమవుతుంది, 1 వచ్చింది, ఎక్కడ, ఓన్లీ 1 1 ఉన్న చోట. ఇది ఎక్కడ వస్తుంది, అండ్ గేట్లో మాత్రమే వస్తుంది. ఎందుకు, మల్టిప్లై చేస్తాం. సో మీకు సర్క్యూట్ తెలిస్తే సర్క్యూట్ నుంచి ఇట్లా రాసుకోవచ్చు. లేదు జస్ట్ బైనరీ ఎడిషన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఎడిషన్ చేసుకుని ఎడిషన్ ద్వారా కూడా మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది మన కన్వీనియంట్ ప్రకారం. ఇప్పుడు దీనికి ప్రోగ్రామ్ రాద్దాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ లెవెల్లో రాద్దాం. సో మనకి గేట్ లెవెల్ అంటే ఆల్రెడీ చెప్పాం కదండి. గేట్ లెవెల్ అంటే ఓవరాల్గా ఎన్ని లెవెల్స్ ఉంటాయండి,
4 లెవెల్స్ ఉంటాయి మనం ప్రోగ్రామ్ రాయడానికి. ఏంటవి? బిహేవియరల్, తర్వాత డేటా ఫ్లో, గేట్ లెవెల్, లాస్ట్ వన్ వచ్చి స్విచ్ లెవెల్. సో ఇది 3rd లెవెల్ అండి, అంటే లో డిఫికల్టీ ఉంటుంది. దీంట్లో ఏం చేయం, డైరెక్ట్గా మనం ఏ గేట్ వాడతామో గేట్ నేమ్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకి ప్రోగ్రామ్ రాసే ముందు దేంతో స్టార్ట్ అవ్వాలన్నాం? మాడ్యూల్. ఆ ప్రోగ్రామ్ దేంతో ఎండ్ అవుతుంది? ఎండ్ మాడ్యూల్. ఇది సింటాక్స్. సో ఇప్పుడు రాద్దాం చూడండి. మాడ్యూల్ నేమ్ ఏంటి? మనం దేనికి డిజైన్ చేస్తున్నాం? హాఫ్ యాడర్ కదండి. మాడ్యూల్ హాఫ్ యాడర్ హెచ్ఏ అని పెట్టుకున్నాను. దీనికి ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటండి? ఏ కామా బి. అవుట్పుట్స్ ఏమి ఇచ్చాం? ఎస్ కామా సి. అవి దీంట్లో మెన్షన్ చేసుకోవడమే పోర్ట్స్ని. మాడ్యూల్ నేమ్ పోర్ట్స్ ఏ కామా బి కామా ఎస్ కామా సి. ఓకేనా? ఆ తర్వాత ఏం చేస్తాం? ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి సపరేట్గా మెన్షన్ చేస్తాం. సో ఇన్పుట్స్ ఏంటండి? ఏ కామా బి. అవుట్పుట్స్ ఏమొస్తాయి? ఎస్ కామా సి. ఓకేనా? సో గేట్ లెవెల్లో ఏం జరుగుతుందని చెప్పానండి లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు, డైరెక్ట్గా గేట్ లెవెల్లో గేట్ యొక్క నేమ్ని మెన్షన్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం 2 గేట్స్ వాడేవి. ఏంటది? ఫస్ట్ గేట్ వచ్చి XOR, సెకండ్ గేట్ వచ్చి AND గేట్. సో ఆ గేట్స్ని వాడుకుందాం డైరెక్ట్గా. XOR ఆఫ్ గేట్ 1 ఫస్ట్ది ఇదే కదండి, ఇది గేట్ 1కి XORని పేరు ఇచ్చాం మనం. దానికి వచ్చే రిజల్ట్ ఏంటండి? ఎస్ అనే అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్స్ ఏంటి? ఏ కామా బి. అవుట్పుట్ ఇన్పుట్స్. ఓకేనా? తర్వాత రెండో గేట్ ఏంటండి? అండ్ గేట్. అండ్ ఆఫ్ దానికి ఇచ్చే పేరు ఏంటి? గేట్ 2. దానికి వచ్చే అవుట్పుట్ ఏంటి? క్యారీ ఆఫ్ ఏ కామా బి ఇన్పుట్స్. ఓకేనా? సో మాడ్యూల్ అనేది హాఫ్ యాడర్, ఇన్పుట్స్ అవుట్పుట్స్ మెన్షన్ చేసాం. నథింగ్ బట్ వీటన్నిటి కలిపి పోర్ట్స్ అంటారు. ఇన్పుట్స్ స్ప్లిట్ చేసుకున్నాం, అవుట్పుట్ స్ప్లిట్ చేసుకున్నాం పోర్ట్స్ నుంచి. గేట్ 1కి అవుట్పుట్ ఏంటి? ఇన్పుట్స్ ఏంటి? గేట్ 2కి అవుట్పుట్ ఏంటి? ఇన్పుట్స్ ఏంటి మెన్షన్ చేసుకున్నాం. గేట్ నేమ్స్ జరగాల్సిన ఆపరేషన్ మెన్షన్ చేసాం. ఇక ఫైనల్గా ఏముందండి? మాడ్యూల్తో స్టార్ట్ అయింది, ఎండ్ మాడ్యూల్తో ఎండ్ అవుతుంది. ఎండ్ మాడ్యూల్. ఓకేనా? ఇది సింపుల్ గేట్ లెవెల్ ప్రోగ్రామింగ్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడే మనం డేటా ఫ్లో లెవెల్కి కూడా ప్రోగ్రామ్ రాద్దాం. డేటా ఫ్లో అంటే ఏం జరుగుతుందని చెప్పండి. ఇక్కడైతే గేట్ నేమ్స్ మెన్షన్ చేస్తాం. డేటా ఫ్లోలో అయితే ఏం చేస్తాం? డైరెక్ట్గా సింబల్స్తో మెన్షన్ చేస్తాం. నథింగ్ బట్ ఆపరేటర్స్తో మెన్షన్ చేస్తాం. చూడండి ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్ విత్ డేటా ఫ్లో. మాడ్యూల్ సేమ్, మాడ్యూల్ నేమ్ హాఫ్ యాడర్, ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటండి? ఏ కామా బి, అవుట్పుట్స్ ఎస్ కామా సి. సో ఫస్ట్ పాయింట్ కామన్. సో నెక్స్ట్ 2 స్టెప్లు కూడా కామన్ అండి. ఇన్పుట్ ఏ కామా బి, అవుట్పుట్ ఎస్ కామా సి. నెక్స్ట్ XOR గేట్ కదా, XOR గేట్ సింబల్. నెక్స్ట్ చూడండి సింపుల్ సేమ్ ఇదే సింబల్స్ యూజ్ చేసుకుని చేస్తాం. ఏం రాస్తాం అంటే అసైన్. ఏం అసైన్ చేయాలి? అవుట్పుట్ ఏమొస్తుందండి ఇక్కడ? సమ్మే కదా. ఎస్ ఈక్వల్ టు ఏ. XOR సింబల్ ఏంటి? ఇది XOR సింబల్ వేసి ఏ XOR బి. ఓకేనా? సో XOR సింబల్ వేసాం డైరెక్ట్గా. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? అండ్ గేట్. సో అసైన్ క్యారీ ఈక్వల్ టు ఏ అండ్ బి. ఓకేనా? సో మాడ్యూల్తో స్టార్ట్ అయితే ఏమవ్వాలి? ప్రోగ్రామ్ అనేది ఎండ్ మాడ్యూల్తో ఎండ్ అవ్వాలి. అయిపోయింది. ఈ రెండిటికి కరెక్ట్గా చూస్తే డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందండి? జస్ట్ ఇక్కడ గేట్ లెవెల్లో గేట్ నేమ్స్ మెన్షన్ చేసాం, డేటా ఫ్లో లెవెల్లో వాటి యొక్క సింబల్స్ మెన్షన్ చేసాం, ఆపరేటర్ సింబల్స్ మెన్షన్ చేసాం. అంతే తప్ప రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఓకేనా? సో ఫస్ట్ మీకు దీంట్లో సెకండ్ యూనిట్ యొక్క పేరే గేట్ లెవెల్ అండ్ డేటా ఫ్లో లెవెల్ మోడలింగ్.
దీంట్లో ఎన్ని సర్క్యూట్స్ ఇచ్చినా మీరు చేయాల్సిన పని మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్ డిజైన్ తెలుసుకోండి. మీకు నాకు తెలిసి ఏమేమి ఇచ్చారంటే మీకు సిలబస్లో ఈ యాడర్స్ అంటే హాఫ్ యాడర్ ఫుల్ యాడర్ వస్తుంది, సబ్ట్రాక్టర్ అంటే హాఫ్ సబ్ట్రాక్టర్ ఫుల్ సబ్ట్రాక్టర్, మల్టీప్లెక్సర్ డీమల్టీప్లెక్సర్ ఎన్కోడర్ డీకోడర్ కంపరేటర్స్ అన్నీ వచ్చినాయి. వీటన్నిటికీ కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్ చూసుకుని వెళ్ళిపోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ డయాగ్రామ్ తర్వాత మీరు ట్రూత్ టేబుల్ వేసుకోండి. తర్వాత సర్క్యూట్ వస్తుంది. అంటే ఇది చిన్న సర్క్యూట్ కాబట్టి నేను డైరెక్ట్గా సర్క్యూట్ వేసి ట్రూత్ టేబుల్ వేసుకున్నాను. నాకు అసలు ఇది అన్నెసరీ, బట్ మీకు అర్థం కావడానికి నేను ట్రూత్ టేబుల్ వేసాను. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు మాత్రం కంపల్సరీ బ్లాక్ డయాగ్రామ్ వేసి సర్క్యూట్ వేసి ట్రూత్ టేబుల్ వేయండి. ఓకేనా? ఈ 3 వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ సర్క్యూట్ తెలిస్తే ఏం చేస్తాం, దీనికి మనకి ఏ గేట్స్ కావాలి అంటే మనకు తెలిసిపోతుంది. ఆ గేట్స్ని యూజ్ చేసుకుని మనం ప్రోగ్రామ్ రాస్తాం. గేట్ లెవెల్లో రాస్తాం, డేటా ఫ్లోలో రాస్తాం. గేట్ లెవెల్లో అయితే ఏమవుతుంది, గేట్ నేమ్స్ మెన్షన్ చేస్తాం. డేటా ఫ్లోలో అయితే ఏం చేస్తుంది, ఆ గేట్స్ యొక్క ఆపరేటర్ సింబల్స్ని మెన్షన్ చేస్తాం. ఇంతే డిఫరెన్స్. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది డ్యామ్ షూర్ ఎస్ఏ క్వశ్చన్. ఈ యూనిట్లోంచి ఒకే ఒక్క క్వశ్చన్ ఉంటుందండి, చాలా చిన్న యూనిట్. సో దేనికైనా కానీ సేమ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి మీరు అర్థం చేసుకుని వెళ్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.